పిల్లలు అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో మనము 3వ తరగతిలోని సెకండ్ లాంగ్వేజ్ అయిన తెలుగు గురించి తెలుసుకోబోతున్నాము. తెలుగులోని మన మొదటి లెసన్ ఏంటంటే మన ప్రత్యక్ష దైవాలు. లెసన్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు, అందరూ వినాలి, దీనిని ఆచరించాలి అని కూడా అనుకుంటున్నాను. ఓకేనా, మనము లెసన్లోకి వెళ్దాం. పిల్లలు, ప్రత్యక్ష దైవాలు అంటే మనకు కళ్ళ ముందు కనిపించే దేవుళ్ళు. వాళ్ళు ఎవరో తెలుసా? మనకు మొదటి దైవం జన్మనిచ్చిన అమ్మ అంటే ఎవరు? కన్న తల్లి. రెండవ దైవం ఎవరు? పెంచి పెద్ద చేసిన తండ్రి. ఓకే, ఎవరు? తండ్రి అంటే ఎవరు? నాన్న. ఇంకా మూడవ దైవం ఎవరు? మూడవ దైవం మనకు విద్యా బుద్ధులు నేర్పి మనలను విజ్ఞానవంతులను చేస్తున్న మన ఉపాధ్యాయులు అంటే ఎవరు? టీచర్స్. ఉపాధ్యాయులను ఎవరిని అంటారు? మనము టీచర్స్ని ఉపాధ్యాయులు అని అంటాం అన్నమాట. ఓకే, సంస్కృతంలో మనం వినే ఉంటాము. సంస్కృతంలో ఏంటి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవంతో సమానమని అర్థము. ఇప్పుడు ఈ మూడింటిలో మొదటగా మనం అమ్మ గొప్పతనం గురించి తెలుసుకుంటున్నాం. అమ్మ అంటే ప్రేమ, అమ్మంటే వాత్సల్యం, అమ్మంటే త్యాగం. మనం రోజు పూజించే భగవంతుడు కూడా మానవ జన్మనెత్తిన ప్రతిసారి అమ్మ కడుపునే పుడతాడు. ఇక్కడ వరకు మీకు అర్థమైందా పిల్లలు? ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే వాత్సల్యం, అమ్మ అంటే త్యాగం. ఓకే, అమ్మ అంటే ఏంది? మన కోసం ఏదైనా సరే త్యాగం చేస్తుందా లేదా? ఓకే, అందుకనే అమ్మ అంటే త్యాగం అన్నారు. ఓకే, మనకు ప్రేమను పంచుతుంది కాబట్టి అమ్మ అంటే ప్రేమ, మనకు వాత్సల్యం పంచుతుంది కాబట్టి అమ్మ అంటే వాత్సల్యం. మనం రోజు పూజించే భగవంతుడు కూడా మానవ జన్మనెత్తిన ప్రతిసారి అమ్మ కడుపునే పుడతాడు. ఓకే, ఇప్పుడు మనము శ్రీకృష్ణుని చూసాం, అవునా కదా? ఎప్పుడు ఎలా అంటే ఎలా పుట్టాడు? జన్మనెత్తాడు అంటే ఏంటంటే పుట్టడం అన్నమాట. ఎలా పుట్టాడు? ప్రతిసారి కూడా అమ్మ కడుపు నుంచే పుడుతున్నాడు కదా, అవునా కదా? 9 నెలలు బిడ్డను కడుపులో మోసి ప్రాణాలకు తెగించి జన్మనిస్తుంది తల్లి. ఇక్కడ అర్థమవుతుంది కదా? 9 నెలలు బిడ్డను కడుపులో మోసి ప్రాణాలకు తెగించి జన్మనిస్తుంది తల్లి, అవునా కదా? 9 నెలలు ఓకే, తన కడుపులో మోసి ఓకే, తన ప్రాణాలను కూడా తెగించి, ఓకేనా, అవునా కదా? తను చనిపోయినా పర్లేదు కానీ తను మాత్రం పిల్లలకు జన్మనిస్తుంది కాబట్టి తల్లి దైవంతో సమానం కదా పిల్లలు. ఓకేనా, నెక్స్ట్ లైన్. తన రక్తాన్ని పాలుగా మార్చి శిశువుకు పట్టిస్తుంది, అవునా కదా? ఓకే, తన రక్తం ఏమైతుందో తన రక్తాన్ని పాలుగా అంటే మిల్క్, పాలు లక్క మార్చేసి ఏం చేస్తుంది? తన శిశువుకు పట్టిస్తుంది అనమాట, అవునా కదా? శిశువు అమ్మ అని పిలిస్తే ఆ తల్లి మయమరిచిపోతుంది, అవునా కదా? శిశువు ఏమైతే ఒకవేళ పుట్టిన పాప అమ్మా అని పిలవగానే అన్నీ మర్చిపోతుందన్నమాట. తను ఎంత బాధలు పడినా, ఎన్ని కష్టాలు పడినా అవన్నీ మర్చిపోతుంది తల్లి అంటే. తను సేవకురాలిగా మారి అన్ని సేవలు చేస్తుంది, అవునా కదా? మనకు మన తల్లి ఏమైతుంది? మొత్తం సేవకురాలుగా, ఓకే, మొత్తం మనకు సేవకురాలుగా మారి మనకు అయ్యే అన్ని పనులను చేసి పెడుతుంది, అవునా కదా? అందుకే అమ్మ అంటే చాలా గొప్పతనం అన్నమాట. బిడ్డ కడుపు నింపితే తన కడుపు నిండినట్లుగా తృప్తి పడుతుంది, అవునా కదా? తన పిల్లలు కడుపు నిండగా తింటే తను తినేసినట్టు తను ఫీల్ అవుతుంది కదా. ఓకే, అందుకే అమ్మ దైవంతో సమానం, అందుకని అమ్మ దైవంతో సమానం అని అన్నారు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను పిల్లలు. మనము నెక్స్ట్ వచ్చేసి నాన్న గొప్పతనం. ఓకే,
నాన్న గొప్పతనం గురించి తెలుసుకుందాం. అమ్మ గొప్పతనం అయిపోయింది కదా, ఇప్పుడు నాన్న గొప్పతనం. నాన్న తన కోరికలు చంపుకొని తన పిల్లల కోరికలు తీర్చడానికి ఎప్పుడు కష్టపడతాడు. తనకంటే తన పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. అవునా కదా? మీకు అర్థమైందా ఇక్కడ వరకు పిల్లలు? నాన్న తన కోరికలు చంపుకొని తన పిల్లల కోరికలు తీర్చడానికి ఎప్పుడు కష్టపడతాడు. అవునా కదా? ఫాదర్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే తనకు ఎన్ని కోరికలు ఉన్నప్పటికీ కూడా ఆ కోరికలన్నిటిని చంపుకొని తన పిల్లల కోరికలు తీర్చడమే తనకు లక్ష్యం అయిపోతుందన్నమాట చివరికి వచ్చేసరికల్లా. ఓకేనా? తనకంటే తన పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. ఓకేనా? అవునా కదా? తను ఎలా అయినా మంచి పేరు తెచ్చుకున్నప్పటికి కూడా తనకంటే మంచి పేరు తెచ్చుకోవాలనేసేసే అనుకుంటారు కన్న తండ్రి. ఓకేనా? నాన్న గొప్పతనం అదే. పిల్లలు తప్పు చేస్తే మంచి మార్గంలో నడిపించాలనుకుంటాడు. అవునా కదా? పిల్లలు తప్పు చేస్తే తండ్రి ఏమనుకుంటాడు? మంచి మార్గంలో నడిపించాలనుకుంటాడు. ఇతరులు తన పిల్లలను మెచ్చుకుంటే ఆనందంతో పొంగిపోతాడు. నాన్న అనేవారు ఎలా ఉంటారు? ఎవరైనా తన పిల్లలని మెచ్చుకుంటే తను చాలా పొంగిపోతాడు అనమాట. అవునా కదా? తన కుటుంబ సభ్యుల క్షేమం కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. అందుకే తండ్రి దైవంతో సమానం. అవునా కదా పిల్లలు? వాళ్ళ కుటుంబం మొత్తము హ్యాపీగా ఉండాలంటే ఫాదర్ ఏం చేస్తుంటాడు? ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. కాబట్టి తండ్రి దైవంతో సమానం అన్నారు. ఓకేనా పిల్లలు? ఇప్పుడు అమ్మ గొప్పతనం, నాన్న గొప్పతనం అర్థమైంది కదా. ఇప్పుడు మూడోది ఏంటి? గురువు గొప్పతనం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం గురువు గొప్పతనం గురించి తెలుసుకుంటున్నాము. ఉపాధ్యాయుడు తండ్రితో సమానం. ఉపాధ్యాయుడు అంటే ఎవరు? మన నాన్నతో సమానం అని చెప్తున్నారు అనమాట. ఉపాధ్యాయులు అంటే అధ్యయనానికి సమీపంగా ఉండేవారని అర్థం. అంటే అధ్యయనానికి అంటే ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూ ఉంటారన్నమాట. ఓకేనా? వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారనమాట అధ్యయనానికి. ఓకే, అధ్యయనానికి సమీపంగా అంటే ఏదైనా సరే నేర్చుకోవడానికి సమీపంలో అంటే దగ్గరలో ఉంటారనమాట. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారన్నమాట వాళ్ళు. ఓకే అని అర్థం. ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ విద్యార్థులకు నేర్పిస్తాడు. ఓకేనా? ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ విద్యార్థులకు నేర్పిస్తాడు. ఉపాధ్యాయుడు అంటే ఎవరు? ఎప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వాళ్ళు తెలుసుకొని అండ్ విద్యార్థులకు కూడా నేర్పిస్తూ ఉంటారనమాట. వాళ్ళని ఉపాధ్యాయుడు అంటారు. తన విద్యార్థి తనను మించిన వాడు కావాలని కోరుకుంటాడు. ఉపాధ్యాయుడు అంటే ఎట్లా ఉంటాడనమాట? విద్యార్థి తనను మించిన వాడు అంటే స్టూడెంట్ తనను మించి మంచి పొజిషన్లో కావాలని అనుకుంటారనమాట. ఈ లోకంలో మంచి చెడ్డల గురించి, జీవన విధానం గురించి, క్రమశిక్షణ, విజ్ఞానం గురించి మనకు తెలియజేసి మనలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాడు ఉపాధ్యాయుడు. అర్థమవుతుందా మీకు నేను చదివింది? ఈ లోకంలో మనకు మంచి చెడ్డలు, ఓకే, ఏది మంచి ఏది చెడ్డు అనేది మనకు స్కూల్లో మనకు టీచర్స్ నేర్పిస్తారు కదా నాన్న. అవునా కదా? ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, ఇలా నడుచుకోవాలి అనేది మంచి చెడ్డలు గురించి. అండ్ జీవన విధానం, మనం ఎలా మెలగాలి ఇతరులతో, ఓకేనా? అండ్ క్రమశిక్షణ, ఓకే, విజ్ఞానము, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనకు వాళ్ళు తెలిపించి మనని రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతారు. ఓకే, అవునా కదా? ఉత్తమ పౌరులు అంటే మంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాడు ఉపాధ్యాయుడు. అందుకే పిల్లలు, ఉపాధ్యాయులు ఎక్కడ కనబడినా వినయంతో నమస్కరించాలి. అర్థమవుతుందా పిల్లలు? అందుకే మనకు మన ఉపాధ్యాయులు అంటే మన టీచర్స్ ఎక్కడ కనిపించినా సరే మనము వాళ్ళకు చాలా వినయంతో నమస్కరించాలి. ఓకే, నమస్కారం పెట్టాలన్నమాట. తల్లిదండ్రులు చెప్పిన మాటలకు ఎదురు సమాధానం చెప్పకూడదు. అర్థమవుతుందా? మన పేరెంట్స్కి మనము ఎదురు సమాధానం చెప్పేస్తాం, అవునా కదా? అలా
తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్పొద్దు అనేసి అని అంటున్నారు అనమాట. వారు చెప్పిన పనులు వెంటనే చేయాలి. ఓకేనా? తల్లిదండ్రులు చెప్పిన పనులు ఏవైనా ఉంటే వెంటనే మనం చేసేయాలి. తల్లిదండ్రులు గురువుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి. ఓకే? తల్లిదండ్రులు గురువుల పట్ల ఎట్లుండాలి? మర్యాదగా నడుచుకోవాలి. మనం చదువుకునే పాఠశాలను కూడా గౌరవంగా చూసుకోవాలి. అటువంటి పిల్లలే మంచి పిల్లలు. ఓకే? పిల్లలు, మనము చదువుకునే పాఠశాల ఉంటుంది కదా, స్కూలు, పాఠశాలను కూడా గౌరవంగా చూసుకోవాలి. అటువంటి పిల్లలే మంచి పిల్లలు అవుతారు. ఓకేనా? ఈ లెసన్ ఈ రోజుతో పూర్తయింది. మనము నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్, ఓకే, అంటే ప్రశ్న జవాబులు, అర్థాలు, ఓకేనా, ఇంకా మిగతా అన్ని చెప్పుకుందాము. మళ్ళీ ఒకసారి కావాలంటే ఈ లెసన్ని వినండి, చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఉంటాను పిల్లలు, అందరికీ ధన్యవాదములు.